అద్భుతమైనటువంటి కార్యక్రమం చేపట్టాం. ఇది రెండో అడుగుగా నేను భావిస్తున్నాను. మన శ్రీనివాస నాయుడు గారు, రోహిత్ గారు ఎంటర్ అయ్యి ఈ సంస్థను అంచెలంచెలుగా ఎదిగే దాంట్లో భాగంగా 1 by 1ని అటు కప్పయ్య చౌదరి గారు కావచ్చు, పూర్ణ మాస్టర్ గారు కావచ్చు, లావణ్య మేడం గారు, విజయ్ కుమార్ గారు, ఇలా ఒకళ్ళ ద్వారా ఒకరిని స్ట్రాంగ్ పిల్లర్స్ నెట్వర్క్ను డెవలప్ చేసుకొని అంచెలంచెలుగా మన రీల్ బూమ్ కాన్సెప్ట్ ఎదుగుదల దిశలో భాగంగా ఈరోజు మనం మన సెంట్రల్ ఆఫీస్కి సంబంధించినటువంటి బ్రాంచ్ని ఇక్కడ మార్కెటింగ్ బ్రాంచ్ని ఓపెన్ చేసుకోవడం, అదేవిధంగా ఫ్రాంచైజీ బ్రాంచ్లు కూడా 1 by 1 ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని బ్రాంచ్లు స్టార్ట్ అయ్యి, అదేవిధంగా ఆ అభివృద్ధి మార్గంలో మరికొన్ని కూడా మనం ఇవాళ రేపు వచ్చే నెల పై వచ్చే నెల అలా అంచెలంచెలుగా ఇది రెగ్యులర్గా కంటిన్యూషన్గా జరిగే ప్రాసెస్. అయితే నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్లానింగ్ అనేది మన కంపెనీ ఆల్రెడీ అన్ని విధాలుగా కూడా తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ సిస్టంలో మనం కనుక పోయినట్లయితే డెఫినెట్గా మనం ఏదైతే అనుకుంటున్నామో అవన్నీ కూడా అచీవ్ అవుతామని మనకి కళ్ళకి కట్టినట్లు అన్నీ అర్థమవుతున్నాయి. అయితే ఇనీషియల్గా కొన్ని ఒడిదుడుకులు ఉంటూ ఉంటాయి. ఒక్కసారిగా వాతావరణం మార్పు నుంచి ఇంకొక వాతావరణంలోకి రావాలంటే కూడా, కాబట్టి దయచేసి అట్లాంటి వాతావరణాన్ని అర్థం చేసుకొని కంపెనీ వాతావరణంలోకి తొందరగా మైగ్రేట్ అవ్వాలని చిన్న చిన్న ఒడిదుడుకున్నా సరి చేసుకొని, ఎందుకంటే మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నామో పిల్లర్స్గా భావిస్తున్నాం నేనైతే, రేపు మనందరం కూడా ఈ పిల్లర్సే ఈ కంపెనీ భవిష్యత్తు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మన బాధ్యత చాలా కీలకమైనది. మనం చాలా ఈ కంపెనీలో అసోసియేట్ అయ్యి ఉన్నామనే ఫీలింగ్ ఏ రోజైతే కలుగుతుందో ఆ రోజు డెఫినెట్గా అంకిత భావంతో మనం